శనార్థులు దిల్లార్ వార్తలకి స్వాగతం. ఏందిరా బంగారం ఇంకింత మీదికి పోతుందట కదా. పోనీ ఎన్ని రోజులే గుర్తుందో నేను కూడా చూస్తా. దిగొచ్చేదాకా వేసుకోరని శబదం పట్టుకున్నా. అబ్బో నీ ఏషాలో ఆడలేక పాత గజ్జలు అన్నట్టు కొనే తాకత్ లేక మంచి ప్లాన్ వేసినావు. మరి కట్టపడి పైసా కూడా పెట్టి లక్షలు జమేసి తులమో మాసమో కొనుక్కుంటే వేసుకొని తిరిగే ధైర్యం ఉందా ఈ స్వతంత్ర భారతదేశంలో? అవునరా, చూసుకొని మురుసుడు లాకర్ల దాసుడు అన్నట్టు ఉన్నది పరిస్థితి. అందుకే 7 వారాల నగలు ఆర్డర్ పెట్టుకున్నా. ఏంది గోల్డియా? కాదు, రోల్డ్ గోల్డ్వి. పండగ వేసుకుందాం. ఇప్పుడు ఏ దొంగలు వస్తారో మనం కూడా చూద్దాం. అందరూ మన లెక్క ఫాలో అయితే చైన్ స్నాచర్ల మంది తిరిగేటోళ్ళంతా కరువు పనికి పోవాల్సిందే. ఈ ఉద్యమాన్ని మన నుంచే మొదలు పెడదాం రా. ఉద్యమం తర్వాత ఎద్దు గాని ముందుగా శ్రమా మిత్రమా మిఠాయి పొట్లమా శనగల స్నేహమా బఠానీల బంధమా. చూసిర్రా, ఉత్తరంలో కూడా తిండి ప్రాసలే ఉన్నాయి. ఇంద్రధనుసునే ఉంచి కుంచగమలిసి రాద్దాం అనుకున్నారా, కానీ వాతావరణం అనుకూలించట్లేదు. కనీసం క్రాయన్స్ తోడన్నా బొమ్మ గిద్దాం అనుకుంటే చేదురుగుతలేదు. అబ్బో దిగొచ్చింది కవయిత్రి మొల్ల పికాసో లెవెల్ల. ఆ ఫోజులు చూసిర్రా? అమ్మా ఇంతకు ఏం చెప్తున్నావో చెప్తావా? ఏం చెక్కాలనో ఆలోచిస్తున్నా. తొందరపడి ఏదో ఒకటి ఎక్క కదా. నేను ఇన్ని రోజులు ఆలోచిస్తావు, ఏడాది 2 ఎంత లేట్ గా చెప్పినామన్నది కాదు, ఎంత వెరైటీ చెప్పినామన్నదే ముఖ్యం ఇక్కడ. మన సోది తర్వాత గాని గట్ చూడిగా. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. అట్లనే ఇగొగ్గి చిడుగు బ్యాచ్లకు కూడా సిగ్గే రాదు. చెప్పి మన నోర్లు పోలీసుల నోర్లు పోతున్నాయి గాని వీళ్ళకు మాత్రం ఇసుమంతా కూడా శరం అనిపిస్తలేదుల్లా. మా అంత సిపాయిలే లేరని రేసింగ్ బైకులు పట్టుకొని బయలుదేరిండ్రు. చూడుండ్రి, డాంబర్ రోడ్లు వీళ్ళ కోసమే ఓపించినట్టుగా ఆ దర్జా చూసిండ్రా. అనంతపురంలో గ్యావార బ్యాచ్ ఆగడాలకు హద్దే లేదట. ఇంత పెద్ద హైవే మీద వీళ్ళ ఆటలు మామూలుగా లేవు. చూడుండ్రులా, పోని మీ సాహసాలకు ఎవరైనా మెచ్చి మెడలిస్తారా అంటే గది కూడా లేదు. తిట్టినోళ్ళు తప్ప తిట్టనోళ్ళు లేనే లేరు. ఎందుకురా మంది నోర్ల వరుడు? మీ తోటోళ్ళు ఓ దిక్కు ఎట్లా చదవాలే, ఎట్లా కొలువులు కొట్టాలే, ఎట్లా సంసారాలు ఈదాలని దేవులాట పడుతుంటే మీలాంటి పొద్దు అని బ్యాచులు మాత్రం అడ్డమైన స్టంట్లతోని టైం పాస్ చేస్తున్నారు. మిమ్మల్ని గాని పెంచి గింత వేసినందుకు మీ తల్లిదండ్రులను మీరు ఉద్ధరించేటట్టే కొడతలేరు గాని ఎచ్చులకు పోయి ఎల్లెలకల పడితే మళ్ళా ఇప్పుడు కూడా మిమ్మల్ని సాదాలే. ఏమిరా బాలరాజు, ఏమిరా మీ వల్ల దేశానికి ఉపయోగం? ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నారా? కొంపదీసి నువ్వు నాకన్నా పెద్దదానివా ఏంది? ఏ జడిగినప్పుడల్లా దాటేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏ ఆపురా నువ్వు నీ అనుమానాలు. నువ్వెప్పుడన్నా బిరుదుల గురించి ఆలోచించినవారా? బిరుదులా మనకు కూడా ఇస్తారా? ఏ మనకే తక్కువ, మనం ఆర్టిస్టులం కాదా? అంటే హిస్టరీ చూసుకుంటే పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి కదా, మనలాంటి చిన్న ఆర్టిస్టులకు వచ్చిన దాఖలాలే లేవు. హిస్టరీదేముందిరా, డిలేట్ చేస్తే పోతుంది. కానీ బిరుదులు అట్లా కాదు కదా. బిరుదు బిరుదు అంటున్నావంటే ఎస్, త్వరలో నేను పద్మశ్రీ కొట్టాలనుకుంటున్నా. అది బిరుదురా, కొడితేనే కొట్టేస్తున్నా రాదు, సాధించుకుంటూ వస్తా. ఆర్టిస్ట్ గా నన్ను ఎవరు గుర్తిస్తలేరు, బిరుదు కూడా నాకు ఇస్తలేరు. అందుకే నేనే పెట్టుకుంటా పద్మశ్రీ బుజ్జమ్మ అని. అమ్మా పద్మ వార్త చెప్పు. ఏ పద్మ కాదు, పద్మశ్రీ. రెండు ఒకటే కదరా. పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన? అవును మరి, పందికి వాళ్ళమ్మ చిన్నప్పటికెళ్ళి పాన్స్ పౌడర్ జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వేస్తే తెలిసేది. ఆహా, ఇంతకన్నా అవమానం లేదు. మీరు వార్త చూడుర్రి. అందరు లీడర్లు ట్రెండ్ ఫాలో అయితే ప్రభుత్వ విప్ ఏములాడ ఎమ్మెల్యే ఆదిశీనన్న మాత్రం కొత్త ట్రెండ్ సెట్ చేసిండులా. సార్ నియోజకవర్గంలా ఇగో పేద పిల్లగాళ్ళందరికీ గౌన్లు ఎట్లా వంచి పెడుతున్నాడో చూడుండ్రి. అబ్బా తీరొక్క రంగులతోని తలతల మెరిసిపోతున్నాయి కదా గౌన్లు. అగో ఎమ్మెల్యే పబ్లిక్ కు బట్టలు వంచుట్ల చిత్రమేమున్నది అని అంటారా? గివేవో బట్టల దుకాణంలో కొనుకొచ్చి వంచి పెట్టినే కాదు, స్వయంగా అన్నకొచ్చిన శాల్వాలతోనే గుట్టిపిచ్చిండు. అన్న ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వచ్చిన శాల్వాలను మొత్తం పిల్లగాన్ల కోసమే గౌన్లు గుట్టిపిచ్చిండట. అయితే అన్న మీద గౌరవంతో కప్పిన శాల్వలు మొత్తం ఇంట్లో ఉత్తగానే పడుంటున్నాయట. పిల్లగాండ్లకు పనికొచ్చే పుస్తకాలు పెన్నులో ఇయ్యుండ్రని సారి ఎన్ని మొలకల మొత్తుకున్నా ఇనకుంటా పబ్లిక్ శాల్వలే కప్పే వరకు వాటిని ఎట్లనన్నా పనికొచ్చేటట్టు ఇయ్యాలని వాళ్ళ కొడుకే ఇగో ఈ ఆలోచన చేసిండట. సార్కొచ్చిన శాల్వలు మొత్తం కుట్టి మిషన్ వాళ్ళకి అప్పచెప్పి బుడ్డ పిల్లగాండ్లకేంచి 7-8 సంవత్సరాల పిల్లగాండ్ల దాకా మొత్తం 600 మీదనే గౌన్లు గుట్టించి వంచిండు. ఇగో ఈ చిన్న బుజ్జేసుకున్న గౌను చూసి అన్న ఎట్లా మురిసిపోతున్నాడో చూడుండ్రి. వీళ్లకు గౌన్లే కాదు, పండుగ పేరు మీద మగ పిల్లగాండ్లకు డ్రెస్సులు కూడా వంచిపెట్టిండు సీనన్న. అంటే గౌరవం నుంచి సేవాభావం వైపు మలచాలని చెప్పని ఓ ఆలోచన తీసుకుంది. కొటేషన్స్ కూడా గౌరవాన్ని సేవగా మార్చడం, ఒక ఆలోచన, ఒక సిద్ధాంతము, ఒక అవగాహన, ఒక భావాజాలం, ఒక చైతన్యం, ఒక మార్పు, ఒక ఆత్మగౌరవం అనేటువంటి ఆలోచన తీసుకొని ఆ శాల్వలన్నిటినీ కూడా గౌన్లుగా కుట్టించి పేదవారికి ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచన రావడం అనేది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన, గొప్ప ఆలోచనగా నేను భావిస్తూ ఇప్పటికే ఆది కార్తిక్ అభినందనలు నేను చెప్పడం జరిగింది. దసరా పండుగ వస్తుంది కాబట్టి సుమారు మాకు వచ్చిన శాల్వాలను కుట్టిస్తే ఇప్పటివరకు 600 పైచీలకు 0 సైజు నుంచి 7-8 సంవత్సరాల బాలికలకు సంబంధించి అయినాయి. కాబట్టి ఇక్కడ పేద వర్గాలకు సంబంధించినటువంటి ఖాళీల్లో వాటిని పంపిణీ చేయాలని చెప్పని పంపిణీ చేయడం జరిగింది. అంటే దీనివల్ల
ఉపయోగంలోకి అంటే యువతకు కూడా స్కిల్స్ ఉన్నాయని చెప్పడానికి ఉపయోగపడేటువంటి ఒక ఆలోచన, ఒక కొత్త మార్పుగా మనం భావించవచ్చని చెప్పని సందర్భంగా నేను భావిస్తూ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పాటలు పాడినంత ఈజీ కాదమ్మా విజయాలు సాధించాలంటే. హలో, నన్ను రెచ్చగొడుతున్నావు. కాదేది అసాధ్యం, తలుసుకుంటే ఏ పనైనా. రీల్స్ చేసినంత ఈజీ. అసలు రీల్స్ చేసుడు ఎంత కష్టమో నీకు తెలుసా? ఇక నేను చెప్పమంటే మంచినీళ్ళు తాగుడు కూడా మస్తు కష్టం అంటావు. ఓష్ని పాడుగాను గాలికి పోయే కంపెనీ నెత్తికి దాకించుకున్నట్టు అయింది. ఆ ముచ్చటందో చెప్పుకరా ఊకే. పట్టుదలుంటే సాధించలేంది ఏం ఉండదురా. ఇంతకు పట్టుదలతోటి నువ్వేం సాధించినావు చెప్పు. ముచ్చట తర్వాత చెప్తా, ముందు గీ ముచ్చట చెప్తా. చదువుల తల్లి సరస్వతీదేవి అవతారంలో కొలువుదీరింది అమ్మవారు. బాసర సరస్వతీదేవి గుడికి భక్తులు బార్లు కట్టిండ్రు. బడి పిల్లలకు బలపాలు పట్టించి అక్షరాలు దిద్దించి చదువులు మంచిగా రావాలని మొక్కులు పెట్టుకున్నారు. ఏగిళ్లు వారినాకనే వచ్చి పిల్లలతోటి వేద మంత్రాలతోని గుడి సందడిగా మారింది. బెజవాడకు భక్తజన కోటి పోటెత్తిండ్రు. ఇంద్రకీలాద్రి జనసంద్రమైంది. రోజుకు అవతారంలా దేవి నవరాత్రులు కన్నుల పండుగ సాగుతున్నాయి. 8వ రోజు సరస్వతీదేవి అవతారంలా భక్తులకు దర్శనమిచ్చింది కనకదుర్గమ్మ. 2 తెలుగు రాష్ట్రాలల్లా గుళ్ళు, గోపురాలు, దుర్గామాత మంటపాలు కలకలలాడుతున్నాయి. కరెన్సీ నోట్ల కట్టలతోని మెరిసిపోతున్నాయి. ఏలూరు, కరీంనగర్, నిజామాబాద్ల మనీతోటి మంటపాలు నింపిండ్రు. ఇటు ఒంగోలుల పట్టు చీరలతోటి కొట్టచ్చ తీర్లా అమ్మను అలంకరించుకున్నారు. తోషనోళ్లు తోషణ విధంగా అంగరంగ వైభవంగా అట్టహాసంగా దేవి నవరాత్రులు జరుపుకుంటున్నారు భక్తులు. నిన్న చీరలు కొనటానికి చార్మినార్ పోతా అని చెప్పిన కదరా. అవును, పోతే ఏమైంది? అరే అడ్రస్ తెలియదని అన్న చార్మినార్ పోవాలే అన్న. వా, నిన్ను కింద నుంచి మీ దాకా చూసిండా? మామూలుగా చూసినా గింత బాధపడకపోదు. చాలా చీప్ కంటే చాలా చీప్ గా చూసి పోతే ఓ నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నాడురా. అవును, మరి నడుమిట్ల గైన ఎందుకు పర్మిషన్ అడిగినవురా? రామచంద్ర, నువ్వు కూడా గట్లనే అంటే ఏంది పొల్లా? చార్మినార్ పోవాలే అని అడిగినా అంటే నాకు తొవ్వ తెలియదు, జర అడ్రస్ చెప్పమనే కదా అర్థం. అమ్మా సత్యకాలపు సిరమ్మ, ఆ రోజులు పోయినాయి. అరచేతుల వైకుంఠం పెట్టుకుని పక్కింట్లో దేవులాడతావా? గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే అయిపోతుంది కదా. వాడు కూడా గదే చెప్పిండు, గూగుల్ మ్యాప్ పెట్టించిండు. మరి ఇంకేంది, తమాషగా చార్మినార్ కు ఏరుకొని ఉంటావు కదా. ఏంది చేరేది? ముక్కేదనంటే సుట్టు తిప్పి చూపెట్టి 3 చెర్ల నీళ్ళు తాగిపించింది. అంతేనా? 100 రూపాయలతోటి పోయేది 400 తిరిగింది ఆటో. అరే రే, మిషన్లు తప్పియావు కదా. ఊకో మీరు మీ మిషన్లు. ముచ్చడి చెప్పుకరా. కామన్ పబ్లిక్ లెక్కనే బస్ ఎక్కిండు కదా ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు. లకడీ కపుల్ టెలిఫోన్ భవన్ బస్టాండ్ లో నిల్చున్న సజ్జనార్ సారు ఆర్టీసీ భవన్ దాకా బస్సులనే ప్రయాణం చేసిండు. ఏ కండక్టర్ సాబ్, నా దగ్గరనైతే క్యాష్ లేవు, మరి డిజిటల్ పేమెంటే చేస్తానని ఫోన్ తోని ఆన్లైన్ చేసి టికెట్ తీసుకున్నాడు. దాంట్లో ఏమున్నది సార్, చిల్లర తిప్పలు లేకుండా అంతా మీరు చేసిన మంచి ఉపాయమే కదా ఇది, తీసుకోని సార్ తీసుకోని అని టికెట్ చింపించిండు కండక్టర్ అన్న. అయితే సార్ ను హైదరాబాద్ సిపిగా బదిలీ చేసిండ్రు కదా సర్కారోళ్ళు. అందుకే ఆఖరి నాడు కొలువుకు కామన్ పబ్లిక్ లెక్కనే ఆర్టీసీ బస్సులో పోయిండన్నట్టు. బస్సుల సౌలతుల గురించి పబ్లిక్ ను అడిగి తెలుసుకున్నాడు. అటెన్కాల బస్సులున్న అందరితోని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటా ఆఫీస్ దాకా పోయిండు. ఆర్టీసీని ఇంకా అభివృద్ధి పథంలో నడిపియాలనంటే అటు పబ్లిక్ ఇటు సిబ్బంది ఇద్దరు సహకరించాలని 4 మంచి ముచ్చట్లు చెప్పి సెలవు తీసుకున్నాడు. ఇక కొలువుకు ఆఖరి రోజు కాబట్టి సార్ ను బ్యాండ్ బాజాలతో ఎదుర్కొన్నారు ఆర్టీసీ ఆఫీసర్లు. అయితే సార్ అనుకుంటే కార్లనే పోవచ్చు, కానీ గిన్నొద్దులు సార్ కు ఆర్టీసీతోనున్న అనుబంధం పబ్లిక్ మీద పాయిరాన్ని గీ తీరుగా చూపెట్టుకున్నాడు అన్నట్టు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పాటలు పాడినంత ఈజీ కాదమ్మా విజయాలు సాధించాలంటే. హలో, నన్ను రెచ్చగొడుతున్నావు. కాదేది అసాధ్యం, తలుసుకుంటే ఏ పనైనా. రీల్స్ చేసినంత ఈజీ. అసలు రీల్స్ చేసుడు ఎంత కష్టమో నీకు తెలుసా? ఇక నేను చెప్పమంటే మంచినీళ్ళు తాగుడు కూడా మస్తు కష్టం అంటావు. ఓష్ని పాడుగాను గాలికి పోయే కంపెనీ నెత్తికి దాకించుకున్నట్టు అయింది. ఆ ముచ్చటందో చెప్పుకరా ఊకే. పట్టుదలుంటే సాధించలేంది ఏం ఉండదురా. ఇంతకు పట్టుదలతోటి నువ్వేం సాధించినావు చెప్పు. ముచ్చట తర్వాత చెప్తా, ముందు గీ ముచ్చట చెప్తా. ఎప్పుడెప్పుడా అని అభ్యర్థుల కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూసిన లోకల్ బాడీ ఎలక్షన్లకు షెడ్యూల్ విడుదల చేసిండ్రు రాష్ట్ర ఎలక్షన్ సంఘపోళ్ళు. మొత్తం 5 విడతల ఎలక్షన్లు పెడతారట. అక్టోబర్ 9కెంచి నామినేషన్లు షురువైతాయి. మొదగాల 2 విడతల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడితే అటెంకల 3 విడతల సర్పంచ్ ఎలక్షన్లు పెడతారన్నట్టు ఆఫీసర్లు. మోగిన స్థానిక ఎన్నికల నగారాతోటి ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్షన్ కూడా అమలైంది. ఎలక్షన్ వివరాలు మొత్తం చెప్పుకొచ్చింది రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని. 2 విడతలలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు తొలి విడతల అక్టోబర్ 9 నామినేషన్లయితే అక్టోబర్ 23న పోలింగు. రెండో విడతకు అక్టోబర్ 13 నామినేషన్లయితే 27న పోలింగ్ పెడతారట. 3 విడతల్లో జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లకు తొలి విడత అక్టోబర్ 15న నోటిఫికేషను, అక్టోబర్ 31న పోలింగ్ పెడతాం. రెండో విడతకు అక్టోబర్ 21న నామినేషన్లు తీసుకొని నవంబర్ 4న ఎలక్షన్లు పెడతామని చెప్పుకొచ్చిర్రు. ఇక మూడో విడతకు అక్టోబర్ 25న నామినేషన్లు తీసుకుంటే నవంబర్ 8న పోలింగ్ పెడతామని చెప్పుకొచ్చింది. ఈ టైం షెడ్యూల్ 31 జిల్లాలకు
565 మండలాలలో నిర్వహిస్తాము. మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఎలక్షన్లు మొత్తం అయినాకనే ఫలితాలు విడుదల చేస్తాం. ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించిన గెజెట్ను కూడా విడుదల చేసినట్టు చెప్పుకొచ్చిరు ఆఫీసర్లు. ఇక ఊర్లలో ఈ తాప దసరా పండుగ డబల్ డోస్ ఉంటదన్నట్టు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటందుకు పండుగ కూడా మంచిగానే వాడుకుంటారు కావచ్చు ఆశావాహులు. ఇవల్ల ఇరటి దిల్దార్ వార్తలు మల్లచ్చ దిల్దార్ వార్తల్లా మళ్ళగలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.